హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి కామెంట్లు పెడుతున్నారు మన వాళ్ళు. మేమన్నీ ఇక్కడ ఇవన్నీ ఎక్కడ కొన్నాము ఏంటనేది రేట్ల గురించి. దాని గురించి మేము చూసి అలా ఖాళీగా ఉన్నామని చెప్పి వీడియో తీయడానికి అయితే ట్రై చేసాము. ఎంతెంత అయిందో మాది దగ్గర అయినా చాలా తక్కువ సామాన్లు ఉన్నాయి. మేము తీసుకున్నది వరకు ఎంతెంత తీసుకున్నాం, ఏం తీసుకున్నాం అనేది మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాము. మీరు ఎవరైనా క్యాంపింగ్ ఏమైనా చేయాలనుకున్నా, వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా వీడియో అయితే చూడొచ్చు. మీరు ఎంతకి ఎంత పడిందో, ఎక్కడ తీసుకున్నామో, ఎలా చేయాలో ఏంటో ప్రతిదీ డీటెయిల్గా ఉండిద్ది. ఫస్ట్ అయితే మన టెంటు ఇది తీసుకుంది డీకాథ్లాన్లో 4% టెంటు. ఇది మాకు వచ్చి 6,000 పడింది. మేము ముగ్గురు అనుకున్నాం అప్పుడు, కాకపోతే ఇంకో పర్సన్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, నలుగురు ఉంటాం. అయితే దీంట్లో లోపల మనకి మా లగేజ్ అంతా పెట్టి ఒక నలుగురు కొంచెం ముగ్గురు అయితే బాగా కంఫర్టబుల్ పడుకోవచ్చు. నలుగురు కొంచెం అంతే, నలుగురు బాగానే కంఫర్టబుల్గా అయితే పడుకోవచ్చు. ఇంకొక పర్సన్కి అయితే మన లగేజ్ అంతా పెట్టుకోవచ్చు లోన 4%. మీరు ఎవరైనా క్యాంపింగ్ కొంచెం గ్రూప్ క్యాంపింగ్ చేయాలనుకుంటున్నారనుకుంటే ఒక 4% టెంట్ తీసుకోవచ్చు. మీరు ఒక నలుగురు 5 అలా ఉంటే, లగేజ్ తక్కువ ఉంటే మీకు ఒక 3% తీసుకోండి సరిపోద్ది. ఇది మాకైతే 4% తీసుకున్నాం, ఎందుకన్నా ముందు జాగ్రత్తగా అని చెప్పి, ఒక పెద్దది ఉంటేనే బెటర్ అని చెప్పి ఇది 4% అయితే తీసుకున్నాం మేము. ఇది మాకు డీకాథ్లాన్లో తీసుకున్నాం. ఇది విజయవాడలో అటు ఉంది డీకాథ్లాన్. ఆన్లైన్లో కూడా దొరికిద్ది. ఆన్లైన్లో మాకు అవైలబుల్ లేదు 4% మా ఏరియాకి. ప్రత్యేకంగా డీకాథ్లాన్కి అయితే వెళ్ళి తీసుకున్నాం మేము. 3% టెంట్ అయితే మనకి 3,600 పడిద్ది. అదొక మీరు ఇద్దరు ఉంటే మీకు బాగుంటుంది. 2% ఇద్దరు వెళ్ళాలనుకుంటే 2% టెంట్ తీసుకోండి. అదొక 2,500 అలా పడిద్ది మీకు. అది ఇంకా దాంట్లో ఇద్దరు ఉండొచ్చు, కొంచెం లగేజ్ పెట్టుకొని ఫ్రీగా ఒక ఇద్దరు అయితే అడ్జస్ట్ అవ్వగలరు. 3% అయితే ఒక 3,500 3,600 పడిద్ది మీకు. అది బాగానే ఉండిద్ది. మేమంటే కొంచెం పెద్దది తీసుకున్నాం, మాకు కొంచెం ఎందుకులే అని చెప్పి. దీని వెయిట్ వచ్చేసి మనకి ఒక 4.5 kgs అలా ఉండిద్ది దీని వెయిట్. ఇంకోటి మనది నెక్స్ట్ ఐటమ్ ఇది మన గ్యాస్. ఇది వచ్చి 2 kgs గ్యాస్. ఇది మాకు వచ్చి ఎంటీ గ్యాస్ 800 పడింది. ఎంటీ సిలిండరు ప్లేటు ఇది కలిపి. దీంట్లో గ్యాస్ 2 kgs పట్టించుకున్నాం మేము. 2 kgs పట్టింది. 2 kgs ఇక్కడ 220 పడింది మాకు. ఇది మాకు చిన్నది కూడా వచ్చింది బూటన్ గ్యాస్లు, మామూలుగా ఫోల్డబుల్ గ్యాస్లు అవి చిన్నవి. కాకపోతే దాంట్లో మన హెవీగా వండుకోవడానికంటే కొంచెం అవిద్దు అవ్వదు అని తెలియదు, స్ప్రే బాటిల్ లాగా ఉన్నాయి. అది మీకు చూపిస్తాను సైడ్లో. అవి పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. కాకపోతే మనకంతా లోకల్లోనే అన్నీ దొరుకుతుంది. కేజీ అంతా 110 రూపాయలే కాబట్టి అది మనకు వచ్చింది చిన్నది. దాని ప్రైస్ వచ్చి 500 నుంచి స్టార్ట్ అయ్యింది. 550, 600, 650 నుంచి స్టార్ట్ అయ్యింది చిన్న స్టవ్ అది. దాని స్ప్రేలు సపరేట్గా తీసుకోవాలి, బుక్ చేసుకోవాలి. స్ప్రేలు అవి ఒక 4 రోజులు 3 రోజులకి అలా వస్తాయి. అయిపోయినమ్మటే 4 స్ప్రేలు బాటిల్స్ వచ్చి మనకి 800, 900 పడిద్ది. ఒక స్ప్రే బాటిల్ వచ్చి ఒక 3 గంటలు అయితే నాన్ స్టాప్గా వండుకోవచ్చు అని రివ్యూల్లో అయితే చూశాను. మరి అది అంతవరకు అయితే నాకు జెన్యూన్గా తెలియదు. ఒకవేళ మీరు అది తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చు. లైట్ వెయిట్గా ఏమైనా వండుకోవాలి, మ్యాగీలు లేకపోతే ఏదో లైట్గా వండుకోవాలనుకుంటే అది. మాదైతే కొంచెం హెవీగానే ఉండిద్ది. ఏదో చికెన్లు ఏవో వండుకుంటాం. మాకు కొంచెం మళ్ళీ బుక్ చేసుకోవాలి, అవి రావాలి అప్పటికప్పుడు అంటే చాలా లేట్ అయిద్ది. మేము ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాం. మళ్ళీ మాలో గ్రూప్ కూడా ఎక్కువే కాబట్టి 4 ఉంటాం కాబట్టి మాకు మోయడానికి కూడా పెద్ద సమస్య కాదు. అందుకే ఇది తీసుకున్నాం మేము. వీళ్ళు ఎవరన్నా లగేజ్ మోయడానికి ఇబ్బంది, సోలో పర్సన్ కానీ 2% ఉంటే అది తీసుకోవడానికి ట్రై చేయండి. బూటన్ గ్యాస్ అది చిన్నది, అది ఒక 550 పడిద్ది. దాని మీద రేట్ పరంగా అయితే ఇదే బెటర్ మనకి. గ్యాస్ కూడా ఎక్కువ రోజులు వచ్చిద్ది. మాకు 3 క్యాంపింగ్ వీడియోల్లో వండింది, ఇంకా 1 kg మిగిలింది దీంట్లో. ఇంకొక 3 సార్లు వండుకోవచ్చు దీంట్లో. 200 అయింది, 220 అలా అయింది. దగ్గరలోనే పట్టించుకోవాలి గ్యాసు. దీనికైతే ఇంత అయింది. ఇంకోటి మనం వాడేది ఇది లైటు. ఈ లైట్ మేము తీసుకుంది విజయవాడలో తీసుకున్నాం. ఈ లైటు ఇది వచ్చేసి మాకు 1,500 పడింది. ఇది లైటు. ఇది మా లైటు చాలా ఎక్కువ ఫోకస్ వచ్చింది నైట్లు. వెయిట్ కూడా అంతే. దీనికి 10 hours ఛార్జింగ్ పెట్టాలి. 10 hours ఛార్జింగ్ పెడితే ఒక 5 hours అయితే మనకి బ్యాకప్ ఇచ్చిద్దంట. మరి 5 hours 6 hours ఇచ్చిద్ది ఇది మనకి. దీని రేట్ వచ్చేసి 1,500 పడింది. కొంచెం వెయిటే 2 kgs వెయిట్ ఉండిద్ది దీనిది. 2 kg కానీ 1.5 kg ఉండిద్ది దీని వెయిట్. మీలో కొంచెం అంత ఇది మన లైటు ఇక్కడ. అయితే ఇక దీని నుంచి మీకు ఇది వద్దు, మీకు మోయడానికి ఇబ్బంది అవుతుంది సోలోగా అయితే మనకి ఇంకా బ్యాటరీ లైట్లు వస్తాయి నార్మల్గా, అవి ఫోకస్ ఇచ్చేయి. అవి తీసుకోవాలంటే అవి తీసుకోండి. మాకైతే ఇంక ఇది మాకు ఎక్కువ కావాలి, నైట్లు అంతా ఇబ్బంది అవ్వకూడదు, ఎందుకు లైట్ ఇబ్బంది అవ్వకూడదని మేము ఇది తీసుకున్నాం. ఇది 1,500 పడింది మనకి.
విజయవాడలో అయితే తీసుకున్నాం. ఇది విజయవాడలో మీరు తెలిసిన వాళ్ళు అయితే వెళ్ళి కొంచెం కనుక్కొని తీసుకోవచ్చు. ఇది నార్మల్గా కూరగాయల దగ్గర పెడతారంట ఈ లైట్. మేము పచ్చంగా దానిపై అలా అనుకునే వెళ్ళాము, అలా చెప్పుకొని అడ్రస్ కనుక్కొని వెళ్ళి తీసుకున్నాము. ఇంకా ట్రైపోర్డు, ఈ ట్రైపోర్డ్ ఎంత నేను ఎప్పుడో కొనింది. ఇది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది రీల్స్ తీయడానికి. అప్పుడు నాకు ఇది ఒక 1200 పడింది రింగ్ లైట్తో సహా కొనింది. అప్పుడు చాలా ఓల్డ్ 2020లో కొన్నాను నేను. ఈ స్టాండ్ ఒకటి, చిన్న ట్రైపోర్డ్ ఒకటి ఉండిద్ది, గొరిల్లా ట్రైపోర్డు, అది ఫోన్కి అయితే పెట్టాము. ఇంకోటి అది ట్రైపోర్డ్ అంటే ఒక 300 పడింది మాకు. అది 300 నుంచి స్టార్ట్ అయింది, 400 500. ఇంకోటి మన పవర్ బ్యాంకు 20,000 mAh పవర్ బ్యాంక్, ఇది 2000 పడింది నాకు. ఇది 1900 తీసుకున్నాను ఆఫ్లైన్లో, విజయవాడలోనే తీసుకుంది. 1900 పడింది దీనికైతే. ఇది నార్మల్గా ఛార్జింగ్ ఏమైనా అయిపోయినా అప్పటికి మ్యాక్సిమం ఛార్జింగ్ అయితే అయిపోతుంది. వీడియో షూట్ చేసినమ్మటే నైట్ అలా ఛార్జింగ్ పెట్టుకుంటాను నేను, నాకు ఛార్జింగ్ ఇస్తుంది ఇది బాగానే. ఇంకోటి లోన్ పెట్టుకోవడానికి ఈ లైటు, ఇది ఒకటి 500 పడింది నాకు. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను నేను. ఇది ఇలా ఇద్ది, ఇలా ఉండిద్ది లైట్ మనకి, ఇలా ఫ్లాష్ ఇచ్చిద్ది. దీనికంటే ఒక 4 hours ఛార్జింగ్ పెట్టుకుంటే 3-4 hours ఇచ్చిద్ది అన్నారు. మరి దాంట్లో అయితే ఉంది బాక్స్లో. దీని బ్యాకప్ అయితే ఎలా ఇచ్చిద్దాం, ఒక 2 గంటలు అయితే ఇచ్చిద్దిలే నాన్ స్టాప్గా మనకి, వాళ్ళు ఇచ్చింది కాకపోయినా. ఇది 500 పడుతుంది. ఇదైతే తీసుకోండి, ఇది కంఫర్టబుల్గా మీకు బాగుంటుంది లోన పెట్టుకోవడానికి, ఆడడానికి క్యారీకి బాగుంటుంది. ఇంకా వేరే లైట్లు అంటే ఓకే, దీనికి హుక్ గిడిచ్చాడు మనకి, టెంట్ లోపల హుక్ వేసుకోవచ్చు ఇది. ఇంకోటి మనం గ్రెనారో మైకు ఇది తీసుకున్నాము మేము. ఇది వచ్చేసి నాకు 1900 పడింది ఇది ఈ మైకు. దీని బ్యాకప్ అయితే ఏం చెప్పలేదు మరి దీంట్లో. మాకైతే 4 hours దాకా బాగానే ఇస్తుంది మైకు, 2 hours దాకా ఛార్జింగ్ పెట్టుకుంటా. ఈ మైక్ మీరు తీసుకోవాలంటే అమెజాన్లో దొరికిద్ది, కుదిరితే దీని లింక్ కూడా పెడతాను, దొరికితే మాకు దీని లింక్ కూడా పెడతాను. ఇది ఒక 1900 పడిద్ది మీకు. మైక్ అయితే కంపల్సరీ ఉండాలి. బడ్జెట్ ఉంటే దీని మీద ఎక్కువ మంచి మైకే తీసుకోండి, ఇదంతా బెటర్ మైక్ అయితే కాదు. మాకు అక్కడ ఏదో 2000 అంటే బాగానే ఉండిద్దిలే అనుకున్నాం. 2 ఇది వచ్చిద్ది, 2 వస్తాయి ఇవి. ట్రాన్స్మిటర్ అనుకుంటే ఇది రిసీవర్లు 2 ఇస్తాడు వాడు. ఇద్దరు పెట్టుకోవచ్చు మామూలుగా, 2 person అయినా 3 person అయినా ఇద్దరు పెట్టుకొని మాట్లాడుకోవచ్చు, బాగుండిద్ది. దీని మీద బెటర్గా అయినా మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఇంకొంచెం మంచిదే కొనుక్కోండి. 5K దాటేటట్టు చూసుకోండి, మీకు బాగుంటుంది. ఏంటంటే ఈ మన కత్తులు ఏమైనా కట్ చేసుకోవడానికి వాటికైతే ఉంటాయి, మాకు ఉపయోగపడతాయి ఇవి. ఇవి వచ్చేసి ఒక 100, 120, 250 అలా పడింది మాకు ఇది. ఇంకోటి ఇది టీ కెట్లు, టీ పెట్టుకోవడానికి అయితే మేము ప్రత్యేకంగా దీన్ని బాగా ఎత్తికి చూసి చాలా షాపులు అయితే తిరిగాం దీనికోసమే. ఇది వచ్చి మాకు 250 రూపాయలు పడింది ఇది తీసుకున్నాం. ఇది మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి తీసుకోండి, కొంచెం బాగుంటుంది టీ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా. పెద్దగా ఏం ఉండదు, లైట్ వెయిటే. మీ అందుబాటులో షాపులు ఉంటే ఓకే. ఆన్లైన్లో కూడా దొరికిద్ది, ఆన్లైన్లో కొంచెం రేట్లు ఎక్కువ, ఆఫ్లైన్ కొనుక్కుంటే మనకు చాలా తక్కువలో దొరికిద్ది. ఇంకేంటంటే మనకి రైన్ సీజన్లో గొడుగు, ఇలాంటి గొడుగు ఏమైనా తీసుకోవచ్చు మనం, మీరు కావాలనుకుంటే. ఏదో 160 రూపీస్ పడింది మాకు ఈ గొడుగు. ఇది ఇంకా ఈ చాపింగ్ బోర్డు ఒకటి కట్ చేసుకోవడానికి, ఇది ఒక 250 రూపీస్ అంతా 200 పడింది మాకు ఇది. ఏవో స్పీకర్లు ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పెట్టుకోవడానికి తీసుకెళ్ళచ్చు ఉంటే. ఇంకోటి ఇదంతా అంటే ఇది ఒక 500 పడింది మాకు, అది రేటింగ్ కాదులే. ఇది ఫోన్ వాటర్కి, మనకి రైనీ సీజన్లో వాటర్కి కొంచెం కవర్ చేసుకోవడానికి కవర్ ఒకటి తీసుకోండి. ఇది 160 రూపాయలు పడింది. ఇలాంటివి మేము 3 తీసుకున్నాము, ముగ్గురికి 3 ఫోన్లకి. మీరు ఇది కూడా క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడప్పుడు వాటర్లో మీరు ఎక్కడన్నా రెయిన్ క్యాంపింగ్ ఏమైనా చేయాలనుకున్నప్పుడల్లా మీకు ఇది బాగుంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఇది. ఇది ఒకటి తీసుకోండి. ఇంకోటి బ్యాగులు మేము పెట్టుకోవడానికి లగేజ్, దీంట్లో అంటే ఆయిల్ గీలు ఉంది, దీంట్లో ఎంతో కొంత అయింది, 1000 రూపాయలు అలా చిల్లర అయింది, 1500 అయింది. అన్నీ తీసుకున్నాము, మనకి ఏమేమి కావాలో అన్నీ, గిన్నెలు ప్లేట్లు ఏవేవో తీసుకున్నాము. ఇలాంటి కళాయిలు వండుకోవడానికి అనేది, కుకింగ్ చేసుకోవడానికి మెటీరియల్ అంతా దీంట్లో ఉంది, కుకింగ్ మెటీరియల్. ఇంకా దీనికి ఎంతో కొంత అయితే మీ ఇష్టం, అది మీరు ఎంతవరకు అయితే బడ్జెట్ ఉందో మీరు తీసుకోండి. ఇంకోటి మరి ఇదంతా వేయడానికి ఇది ఒక బ్యాగు. మరి ఇవన్నీ సామాన్లు ఒక దాంట్లో పెట్టాలంటే ఇక మనకి ఇలాంటి బ్యాగ్ ఒకటి కావాలి. ఈ బ్యాగ్ వచ్చి అమెజాన్లో తీసుకున్నాను, 900 పడింది నాకు. తక్కువ చూసుకొని మంచి బ్యాగ్ చూశాను నేను, ఆ బడ్జెట్ తగ్గట్టు. ఇది ఒక 900 పడింది. మీరు తీసుకోవచ్చు, దీన్ని లింక్ పెడతాను కుదిరితే. మీరు ఇంకా మీ బడ్జెట్ ఉంటే మీరు దాని మించి తీసుకోవచ్చు. ఇంకోది టేబుల్ అయితే ఇది నాకు 350 రూపాయలు అలా పడింది, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను.
క్యాంపింగ్ వాళ్ళు టెంట్ ఇది మామూలుగా టేబుల్ ఉండిద్ది, ఫోల్డబుల్ టేబుల్, అది తీసుకోవచ్చు మీరు. కాకపోతే దాని ప్రైస్ ఎక్కువ, 1500 పడిద్ది. మాకు చేతులు ఖాళీగానే ఉన్నాయని దీన్ని తీసుకెళ్ళినాం, తక్కువలో పడింది. ఇది 350 పడింది. దీని లింక్ కూడా ట్రై చేస్తా పెట్టడానికి, దీని లింక్ పెడతాను. ఇది ఇంత ఒక 350 రూపీస్ అలా ఉన్నాయి. ఇంకా మనకి ఫోల్డబుల్ చైర్లు ఉంటాయి. ఫోల్డబుల్ చైర్, ఇంకా మనకి ఫోల్డబుల్ చైర్ కదా, ఫోల్డబుల్ చైర్ ఒకటి ఉండిద్ది, అది అంతా 1200 1400 ఉండిద్ది. అది సైడ్లో పెడతాను. మా కాడ అప్పటికి బడ్జెట్ సరిపోలేదు, మాకు బాగా దాటిపోయింది, చాలా కాస్ట్లీ అయితే పడింది. ఏవో చాలా తీసుకున్నాం అప్పటికప్పుడు, ఏవో ఇంకా అన్నీ తిరిగాము పెట్టాము, మనకి చాలా బడ్జెట్ అయితే నిండిపోయింది బాగానే. చిన్నవి పెద్దవి అన్నీ తీసుకున్నాము. అయితే మీరు ఒకళ్ళంటే ఫోల్డబుల్ చైరు, నార్మల్గా చిన్న సిట్టింగ్ అయితే ఉండేది, కూర్చోడానికి పచ్చంగా మేము తీసుకుంటాం. అది ఒకసారి వీడియో తీస్తున్నాను, చూపించడానికి అయితే లేదంతా, మెల్లిగా తీసుకుంటాం. ఈ మంత్ కాకపోయినా తర్వాత అమౌంట్ రెడీ అయితే ఇలాంటి చైర్ ఒకటి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అది ఇంకా మీరు గొడ్డలు లాంటివి అయినా మెయింటైన్ చేయండి. ఇంకా అక్కడ వెళ్ళిన చిన్న పుల్లల గిల్లలు మనకు కావాలి కాబట్టి నరకడానికి ఉండాలి. గొడ్డలు అయితే లేదు, మేము వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి చూపించడానికి ట్రై చేయలేదు. గొడ్డలు అయితే ట్రై చేయండి, గొడ్డలు కొనుక్కోండి. ఇది సుత్తి మేకులు కొట్టడానికి అయితే పనికొచ్చింది. మేకులు కొట్టడానికి ఇటు సైడ్ ఏమైనా గంటలు తవ్వడానికి కూడా మీకు పనికొచ్చింది. ఇది వచ్చి నాకు 120 రూపాయలు తీసుకున్నారు మాకు ఇది. ఇంకా మీరు స్లీపింగ్ బ్యాగులు లాంటివి ఏమైనా వచ్చే వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి మీకు స్లీపింగ్ బ్యాగులు తీసుకోవచ్చు. మీరు స్లీపింగ్ బ్యాగ్స్ వచ్చేసి ఒకటి 1200లో పడిద్ది, 1000 రూపాయలు స్టార్ట్ అయింది. మంచిదైతే ఒక 1200లో తీసుకోవచ్చు. అవి కూడా మనకి మంచి డీకాథలాన్లో వాటిలో తీసుకోండి, కొంచెం బ్రాండెడ్ ఇస్తాడు. అమెజాన్లో కూడా ఇస్తాడు అనుకోండి. కాకపోతే నేను ఇంకా తీసుకుంటాం, ఈ 2 మంత్స్ వెళ్ళిపోయిన తర్వాత తీసుకుంటాం. ఇంకోటి మంది ఇది స్లీపింగ్ పిల్లోలు, ఇవి ఎయిర్ పిల్లోలు ఇవి. దీంట్లో అంటే మనం ఆలోచుకుంటే కంఫర్టబుల్గా ఇవి ఇలా మడతైపోతాయి. ఇది ఇలా మడత చేసుకొని ఏదో జిప్లో పెట్టేసుకుంటే పడుంటాయి. ఇవైతే మేము మూడు తీసుకున్నాము. మా వీడియోస్లో అయితే చూసి ఉంటారు దీన్ని ఎలా ఎయిర్ పంప్ చేసి మేము వాడుకుంటాం అనేది. ఇది వచ్చి 350 పడింది నాకు ఈ ఆన్లైన్లో తీసుకుంటే. దీనికన్నా 400 లోపల కూడా ఉన్నాయి ఇలాంటి ఎయిర్ పిల్లోలు. ఇవి కూడా తీసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు కొండ ప్లేసుల్లో రాళ్ళు గిళ్ళు గుచ్చుకుంటాయి కింద, కంఫర్టబుల్ కొంచెం ఎయిర్ పిల్లోలు బాగుంటాయి. ఇవి తీసుకోండి మీరు. ఇవి వచ్చి నాకు 350 పడినాయి 3. మీరు కొంచెం మంచిగా తీసుకోండి, మీకు మీ బడ్జెట్ బట్టి 3, 4, 2 ఎన్నో తీసుకుంటాను తీసుకోండి. ఇంకోటి అయితే మాకు వాటర్ బాటిల్, ఇంకోటి క్యాన్, వాటర్ క్యారీ చేయడానికి ఇది మా క్యాన్. ఇది చిన్నది తీసుకున్నాం, 2 క్యాన్లు తీసుకున్నాం ఇలాంటివి. ఇది వచ్చేసి ఒక క్యాన్ వచ్చి 160 రూపాయలు తీసుకున్నారు మా దగ్గర. 2 క్యాన్లు తీసుకున్నాం మేము ఇలాంటిది. మరి మీ సైడ్ ఎంతో ఎక్కువ పడిద్ది మాకు తెలియదు, మా సైడ్ అయితే అలా తీసుకున్నారు షాప్లో. ఇలాంటి 2 క్యాన్లు అయితే ఒక క్యాన్ క్యారీ చేసి 10 లీటర్లు. ఇది 10 లీటర్లు. మరి మీ వాటర్ యూజ్ బట్టి మీకు 10 లీటర్లు సరిపోద్ది, 20 లీటర్లు సరిపోద్ది అనుకున్నట్టు. మాకైతే వాటర్ తాగడానికి మామూలుగా యూజ్ చేసుకోవడానికి అయితే తీసుకెళ్తాం, 2 మినరల్ వాటర్ అయితే తీసుకెళ్తాం మేము, ఎమర్జెన్సీ పనికొచ్చిద్దేమో అనుకొని. ఒక వాటర్ అయితే ఒక క్యాన్ అయితే అయిపోయింది అప్పటికి. దీంట్లోకి వచ్చేసి ఇంత మిగిలిద్ది మార్నింగ్ కల్లా మా యూజ్ బట్టి. మాకైతే 2 క్యాన్లు మ్యాక్సిమం అయిపోయింది, 2 క్యాన్లు. ఇంకా ఇది ఇలాంటి క్యాన్లు అయితే తీసుకోండి. ఇంకా ఇవి మామూలుగా ఒకవేళ రెయిన్ టైంలో మీరు కానీ లోపల కుక్ చేసుకునేటప్పుడు మీ తపాలాలు ఇవన్నీ కళాయిలు ఏమన్నా ఫుడ్ చేసుకున్న తర్వాత ఏడో కింద పెడతారు కానీ టెంట్ కాలిపోద్ది ఆ మూమెంట్లో. ఇలా ఒకవేళ చాపింగ్ బోర్డు ఉండి మీకు దీని కాడ ఇలా పెట్టి దీని మీద అయితే మీరు అది పెట్టవచ్చు, మీ తపాలు కానీ మీ అది కానీ ఈ కళాయి కానీ పెట్టుకోవచ్చు. వేడికి కింద కాలదు. ఇదైతే ప్రత్యేకంగా తీసుకున్నాం మేము, మాకైతే ఇంతవరకు యూజ్ అవ్వలేదు. టెంట్లో అయితే పెట్టడానికి దీన్ని టెంట్ అయితే కాలకుండా ఉండేది. మరి అంత బడ్జెట్ పెట్టుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. దీన్ని ఇలాంటివి అయితే ట్రై చేయండి, ఎంత ఉండదు, 30-40 రూపాయలు ఉండిద్ది. 2 తీసుకున్నాం మేము, తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి అయితే ఈ బ్యాగ్ అంటే మాకు ఇది ఇంకో టెంట్ వేసుకోవడానికి తీసుకున్నాం, మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాగ్ అంటే ఇది తెచ్చాము. ఇది దాని టెంట్లో ఉంటుంది. మన దగ్గర ఉండే సామాన్లు అయితే ఇవే. ఇంకా మేము ఎంత గుర్తు రాలేదు, ఇంకా వచ్చిన వరకు ఇవే మ్యాక్సిమం ఇవే వస్తాయి. మరి మేము క్యాంపింగ్ అంటే మ్యాక్సిమం చెప్పేసాను మీకు అవసరమైనవి ఇవే. ఇంకా మీరు ఏవేవో తీసుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి, తీసుకోవాలంటే ఇంకో బొచ్చుడు ఉంటాయి మేము తీసుకోవాలనుకుంటే. కాకపోతే మ్యాక్సిమం మీకు కావాల్సిన వరకు అయితే ఇవే. మీకు క్యాంపింగ్లో వీడియో అవ్వడానికి, మీరు వండుకొని తినడానికి, ప్రత్యేకంగా మీకు వీడియో అయితే రన్నింగ్ అవ్వడానికి అయితే ఇవన్నీ తీసుకుంటే మీకు బాగుంటుంది. మేము ఇంకా మాకు వీడియో స్టార్ట్ అవ్వడానికి అయితే ఇన్ని తీసుకున్నాం, మాకు ఉపయోగపడాయి. ఇంకోటి అయితే షూట్ దేంతో తీస్తాం అనేది, మేమైతే ఫోన్తో తీస్తాం. ఇది రియల్మీ 8 ఫోన్ ఇది మాది, 2-3 సంవత్సరాలు అయిపోయింది కొనుక్కొని. ఈ ఫోన్తో అయితే షూట్ చేస్తాం మా వీడియోలు రియల్మీ 8తో. ఇంకంతే, మీరు ఇంకా తీసుకోవడానికి ఇవే ఉన్నాయి, పచ్చంగా ఏం లేవు.
ఇంకా ఇవి తీసుకోండి చాలు. ఇంకా ఏమన్నా డౌట్లు ఏమైనా ఉంటే అడగండి, చెప్తాము. సరే, వీడియో ఇంతకైతే ఆపేద్దాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్లు చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ దగ్గరికి తెస్తాము, ఇంకా బెటర్ క్యాంపింగ్ వీడియోలు. ప్రస్తుతం అయితే మన లోకల్ ఏరియాలోనే మేము తీసుకుంటున్నాము. ఇంకా బయటికి వెళ్తాం, మంచి మంచి లొకేషన్, మంచి మంచి వ్యూ పాయింట్లోకి అయితే వెళ్తాము. మంచి సపోర్ట్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి మీరు. మా వీడియోలు అన్నీ బాగానే ఉంటాయి, మ్యాక్సిమం బెటర్గానే తీయడానికి ట్రై చేస్తాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీరు, చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. సరే, బాయ్.